పసిపిల్లల్ని అమ్మే ముఠా ఒకటి విజయవాడలో పోలీసులకు పట్టుబడింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి నెలల వయసున్న పిల్లలను ₹1,00,000 కొని ఆంధ్రప్రదేశ్లో 5 లక్షలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన 13 మందిలో 6 మహిళలున్నారు. అందరినీ అరెస్ట్ చేసి 5 పిల్లల్ని కాపాడి ₹4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బండి సరోజ అనే పాత నేరస్తురాలు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పిల్లల్ని అమ్మే వాళ్ల కోసం ఈ నేరగాల ముఠా అనేక రాష్ట్రాల్లో టీంలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆసుపత్రులు సిబ్బందితోనూ ఒప్పందం చేసుకుంటోంది. అలా తక్కువ ధరకు పిల్లల్ని కొని దళారుల సాయంతో 5 లక్షలకు అమ్మటం ఈ ముఠా పని. పక్కా సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు నిఘా పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టాస్క్ ఫోర్స్ టీంలతో పాటు డీసీపీ, ఏసీపీ, సీఐల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా పెట్టిన ఈ బృందాలు విజయవాడ, భవానీపురం, నున్నా ప్రాంతాల్లో పిల్లల్ని అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్టు తెలుసుకున్న పోలీసు బృందాలు దాడి చేశాయి. ఈ అరెస్టుల గురించి కమిషనర్ రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనం రికవర్ చేశాము. రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని అనే ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరున్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత ₹4 లక్షల కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. ₹4 లక్షల ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. కాపాడిన పిల్లల్ని ప్రభుత్వ హోంలో ఉంచి ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. పిల్లల్ని కేవలం సంతానం లేని వాళ్ళకే అమ్ముతున్నారా, మరే విధంగానైనా వాడుతున్నారా అనే విషయాలు కూడా తేలాల్సి ఉందన్నారు. మరో నిందితురాలు గరికముక్కు విజయలక్ష్మి ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోకపోవటం వల్ల ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఎవరికి అమ్ముతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పిల్లలు లేని వాళ్ళ లేదంటే ఇంకా వేరే ప్రాథమికంగా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటారని తెలుస్తుంది కానీ బట్ దీంట్లో మనం చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రేపు ఎలాగా ఈ పిల్లల్ని ఎలాగ ఉపయోగిస్తారు అనేది చాలా లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో లాస్ట్ టైము చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. వీరు హ్యాబిచ్యువేట్ అయినారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తున్నారంటే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిందితుల మీద పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపుతున్నామని, హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న కిరణ్ శర్మ, భారతి అనే 2 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయని, త్వరలోనే వారిని అరెస్టు చేసి ఈ ముఠా ఆట కట్టిస్తామని సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. ముఠాను పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీలు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులను సిపి ప్రత్యేకంగా అభినందించారు.